వెల్కమ్ టు క్రేజీ క్యాండీ. కాకరకాయ ఫ్రై చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. ఇలా వట్టిగా అన్నంలో తిన్న, సాంబార్ అన్నంలో నంచుకున్న చేదు అనేది తెలియదు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముందుగా కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, కొంచెం కరివేపాకు వేసుకోండి. అది ఫ్రై అయ్యాక 1/2 కేజీ కాకరకాయలని ఇలా సన్నని ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు టర్న్ చేస్తూ వేయించుకుంటూ ఉండాలి. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పల్లీల్ని, 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని విడివిడిగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మూడింటిని చేత్తో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేస్తే మసాలా అనేది ముద్దగా వస్తుంది. కాకరకాయ ఫ్రై డ్రైగా రాదండి. ముక్కలన్నీ చక్కగా మనకి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోయి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ ముక్కలకి సరిపడా మాత్రమే కారం వేసుకోండి. మనం మసాలాలో ఎండుమిర్చి వేసాం కాబట్టి నెక్స్ట్ మసాలాను కూడా ఇందులోకి వేసేయండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకొని 3 మినిట్స్ వేయించేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్